అలాగ సీతాన్వేషణ చేసినటువంటి స్వామి రాక్షసులను ఎదిరించి లంకా దహనం చేసి అనేక రకాల కష్టనష్టాలన్నీ ఎదుర్కొని తిరిగి వచ్చి రాముడికి చెప్పాడు విషయాన్ని. చెప్పడంలో కూడా జాగ్రత్త, సంభాషణ నైపుణ్యం అలవాటు చేసుకోవచ్చు. కంటిన్ జానకి చంద్రవదనను అని చెబుతాడు కంకంటి పాపరాజు గారు రామాయణంలో. దృష్టా సీత అంటారు వాల్మీకి రామాయణంలో. చూచితిన్ రమణిని అన్నాడు పోతన గారి రామాయణంలో. ఎవరన్నా సరే ముందు చూచితిని, కంటిన్, దృష్ట ఈ మాటలు ముందు వాడారండి. కారణం, ఆందోళనలో ఉన్న రాముడికి ముందు కావలసిన విషయం చూశాను అనే మాట కావాలి. మాట్లాడే విధానం ఇప్పుడు శుభవార్త చెప్పాలి. ఆందోళనలో ఉన్న వాళ్ళకి శుభవార్త చెప్పాలి. వాళ్ళ అబ్బాయి తప్పిపోయి వాళ్ళు బాధపడుతున్నారని ఎవరైనా ఓ ఏడాదికో రెండేళ్లకో మనకు కనపడ్డాడు, ఆ విషయం వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్పాలి? ముందు వెళ్ళి కనపడ్డాడండి అనాలి. వెంటనే అవునా కనపడ్డా మావాడే, కూర్చోను ఆయన కూర్చో అని ప్రశాంతంగా అట్టిపెట్టి ముందు కాఫీ ఇస్తారు వాళ్ళే. మనకి తెలివితేటలు లేవుగా మనం అలా చెప్పం. వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్ని గారు బాగున్నారా, ఇప్పుడు ఎందుకు వచ్చానంటే కూర్చోండి చెబుతాను, ముందు ఇలా కూర్చోండి. ఇలా నెమ్మదిగా కూర్చోబెడుతుంటే ఆవిడ ఏమనుకుంటుంది, ఈ లేడనుకునేవాడు పోయాడేమో అనుకుంటుంది. అసలు ఈ సావక ఇగో మీరు కొంచెం కంగారు పడకండి, నెమ్మదిగా శుభవార్త చెప్పడానికి ఆ మాట ఎందుకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళామా, మనం ఢిల్లీ వెళ్ళామండి, మీ వాడు తప్పాడని మీరు అనుకుంటున్నారు కదా, ఢిల్లీ వెళ్ళాను, రైలు దిగాను, ఈ సోదంతా దీనికే పని లేక ముందు ఇన్ని చెప్పాక కనపడలేదు అంటే ఏమవుతుంది? ఒళ్ళు మండిపోతుంది వాళ్ళకి. తెచ్చిన కాఫీ మొహం మీద పోసేస్తారు. అది కూడా రామాయణం నుంచే మనం నేర్చుకోవాలి. కంటిన్ జానకి అన్నాడు. ఆ మూడు మాటలు చూడండి. కంటిన్ జానకి చంద్రవదన, కంటిన్ చూశాను, అది రాముడికి ముఖ్యం. అమ్మయ్య చూశాడు, మిగిలిన తర్వాత వెంటనే జానకి. కంటిన్ అన్నాక కంటిన్ రావణుని అంటే ఎలాగా, అందుకని జానకి. అప్పుడు కూడా మళ్ళీ జానకి అన్నాక ఎలా ఉంది, ఎలా ఉంది చంద్రవదన. 6 నెలలైనా ఆవిడ అందం ఏమీ తరగలేదయ్యా, ఆవిడ కాంతి ఏమీ తరగలేదయ్యా. విద్యాం ప్రతిపదీమివ శ్రద్ధాం నిపతితామివ ఆశాం ఉపహతామివ. వాల్మీకి వాడిన ఉపనయనాడు. కొట్టివేయబడిన ఆశలాగా, పాఠ్యమి నాడు మొదలుపెట్టిన విద్యలాగా. పాఠ్యమి నాడు విద్య మొదలు పెట్టకూడదు అంటారు శాస్త్రం ప్రకారం. అందుకని పాఠ్యమి నాడు మొదలు పెట్ట విద్యే, దాని ప్రయోజనం, దాని తేజస్సు ఉంటుంది. కానీ కాస్త మంచి రోజు చూసుకు మొదలు పెడితే సుఖంగా ఉంటుంది. మంచి రోజు లేకపోయినంత మాత్రాన విద్య రాదని కాదు అక్కడ. మంచి రోజు కూడా ఉంటే మంచిది కదా, అందుకని చూసుకోవడం మంచిదే కదా. విద్యాం ప్రతిపదీమివ ఇలా చెబుతారండి ఖచ్చితంగా. అలా వాడతాడు ఉపమానాలు. అలాగా చంద్రవదన, ఎంత దుఃఖంలో ఉన్నా ఆవిడ కాంతి, ఆవిడ తేజస్సు ఏమాత్రం తగ్గలేదయ్యా, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పడంతో రామచంద్రమూర్తి శాంతించాడు. అప్పుడు యుద్ధానికి బయలుదేరారు అందరూ కూడా. ఒకే ఒక సైన్యం ప్రధానంగా వెడుతూ ఉంటే వారధి కట్టాలండి. వారధి ఎందువల్ల కట్టగలిగారు? ఉడుతల భక్తిభావములు, ఉడుతల భక్తిభావములే ఊపిరిగా రఘురామనామమే జడధిని రాళ్ళు దేల్చినది. ఉడుతల భక్తిభావములే ఊపిరిగా రఘురామనామమే జడధిని రాళ్ళు దేల్సగనే జాతకముల్ తల క్రిందులయ్యనక్కడని కలంక ఎందు. ఉడుతల భక్తిభావముల ఊతముగా రఘురామనామమే జడధిని రాళ్ళు దేల్సగనే జాతకముల్ తల క్రిందులయ్యే అక్కడని కలంక ఎందు. జనకాత్మజరాల్చిన బాష్ప బిందువే జడధిని ముంచె రావణుని జన్మము. జనకాత్మజరాల్చిన బాష్ప బిందువే జడధిని ముంచె రావణుని జన్మము. పుణ్యము నాకు దక్కగన్. ఇది సముద్రం చెబుతున్నమాట. సాగరఘోష కావ్యంలో రామాయణం గురించి 8 పద్యాలు రాశాను. సరదాగా రామాయణం మాట్లాడకపోతే వాడు కవి కాదన్నారు. ఏ కవిత్వం ఏ కావ్యం రాసినా రామాయణ సందర్భంలో ఒక పద్యమైనా రాయాలి. రామచరిత్ర రాయకపోతే వాడు కవి కాదు కింద లెక్క. అందులో భారతదేశంలో పుట్టకూడదు. అందుకని ఓ సందర్భం కల్పించి 8 పద్యాలు రాశా. అందులో ఇది నిజానికి వారధి కట్టింది ఎవరండి? ఉడుతల భక్తి భావములే. ఇది సమాజం మొత్తంలో మనం నేర్చుకోవలసిన విషయం. ఎంత పెద్ద కార్యక్రమానికైనా పెద్దవాడి సాయం ఎంత అవసరమో చిన్నవాడి సాయము అంతే అవసరం. ఇక్కడికి వచ్చి 7 రోజులు నేను మహాప్రసంగాలు చేయడం ఎంత గొప్ప విషయమో, ఈ వైరింగ్ ఏర్పాట్లు చేయడం కూడా అంతే గొప్ప విషయం. వారికి మనం కృతజ్ఞతలు చెల్లించాల్సింది. ఈ ఒక్క వ్యక్తి యొక్క శ్రమని మనం తక్కువ చేయకూడదు. వంట వండిన వాళ్ళు, గుళ్ళో అర్చక స్వామి ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు, ఈ పందిరి ఏర్పాటు చేసిన వాళ్ళు, ఆ కుర్చీలు తెప్పించి వేసిన వాళ్ళు, అందరూ గొప్పవాళ్ళే. అందరూ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి జీవితాంతం పాత్రులు అవుతారు. అందులో సందేహం ఏమీ లేదు. మేమేదో మాట్లాడిన పండితులం కాబట్టి మాకేదో దక్కుతుందా అనుగ్రహం మీకు దక్కదనుకోండి. స్వామి సేవలో ప్రతి చిన్న పని చాలా గొప్పది. ఒక ఉడుత రాముడికి ఏదో చేద్దామనే తాపత్రయంలో సముద్రంలో మునగడం,
బయట ఇసుకలో దొల్లడం, మళ్ళీ వెళ్ళి గట్టు మీద వారధి మీద దొల్లడం. ఆ ఉడత ఎంత పిడత, అది చేస్తే స్నానం ఎంత, దానికి ఉండే తడెంత, దానికి అంటుకునే ఇసుక ఎంత, అది మళ్ళీ వచ్చి ఎగిరొస్తే ఇక్కడ సగం ఇసుక పోయింది. ఈ వంతెన మీద పడే ఇసుక ఎంత, ఇలా ఎన్ని జన్మలు పడితే ఆ వంతెన పూర్తవుతుంది. ఇదంతా ఉడత ఆలోచించలేదు. భగవంతుడు నాకు ఉడత శరీరం ఇచ్చాడు, అంతకంటే ఇవ్వాల. ఈ శరీరంతో నేను భగవంతుడికి ఏం చేయగలనో అది చెయ్యాలి అని ఆలోచించింది, అలా చేసింది. దాన్ని చూశాడు రాముడు, ఏమి భక్తి దీనికి నా మీద, దీంతో వారధి కట్టేద్దామని. ఆ మాయకత్వానికి ఆశ్చర్యపడి ఆనందపడి ఆ ఉడతను ఇలా చేతుల్లోకి తీసుకుని ఇలా ప్రేమగా నిమిరాడు. ఆ దృశ్యాన్ని చూడండి, ఇలా నిమిరాడు. సరిగ్గా 3 సారాలు ఉంటాయి. అది రామచంద్రమూర్తి యొక్క చేతులు అంటారు. మీరు గమనించండి, ఇంత కష్టపడి సముద్రం దాటి మైనాకుడిని ఎదుర్కొని, సురసని ఎదుర్కొని, సింహికని ఎదుర్కొని, రాక్షసుల్ని ఎదుర్కొని, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి, మళ్లీ తపస్సు చేసి, ఇంత యాత్రపడి లంకాదహనం చేసి వచ్చిన హనుమంతుడు కూడా రాముడు ఇచ్చింది ఇదే కానుక, అంతకంటే ఏం లేదు. అంటే ఆలింగనం. ఆయనకి ఏం చేశాడు, రాముడు వచ్చి ఇలా దగ్గరికి తీసుకున్నట్ట. అంటే ఆయన శరీరం ఈయన శరీరంతో కలిసింది, అంతే కదా. ఇక్కడ మాత్రం ఉడత శరీరంతో రాముడు శరీరం పూర్తిగా కలవలేదండి. ఉడత శరీరానికి ఈ చెయ్యి చాలు, హనుమంతుడి శరీరానికి సంపూర్ణమైన కౌగిలి కావాలి. అంటే హనుమంతుడికి ఇచ్చింది ఉడతకి ఇచ్చింది ఒకే కానుక, తేడా ఏమీ లేదు రామచంద్రమూర్తి దగ్గర. హనుమంతుడు అంతే పెద్ద శరీరం ఉన్నవాడిని కౌగిలించుకోవాలంటే అలా కౌగిలించుకోవాలి. ఉడతను ఎవరు ఇలా కౌగిలించుకోవాలి, మధ్యలో కింద పడిపోతుంది. అంచేత ఓ చిన్న జంతువుని మనం కౌగిలించుకోవడం కూడా చేతుల్లోకి తీసుకుంటాం, ఇలా అంటాం, చాలు గుప్పిట్లో పట్టిందిగా. అంటే దానికి ఆలింగనమే, హనుమంతునికి ఆలింగనమే. వెరసి రామాయణం మనకేం చెబుతోంది, ఎంత మహత్తరమైన కార్యమైనా నీ శరీరంతో యథాశక్తి నువ్వేం చేయగలవు వచ్చి. అందుకే మనకి మంత్రపుష్పం సహా అన్ని పూజల్లో యథాశక్తి పూజ కరిష్యే, యథాశక్తి దానం కరిష్యే, అన్నీ యథాశక్తి. యథాశక్తి అంటే 10 రూపాయలు కాదు, ఒకరికి 10 రూపాయలు, ఒకరికి 10 లక్షలు. నీ యథాశక్తి ఏమిటో నీకు మీ ఆవిడికి తెలుసు, ఆలోచించుకోండి. యథాశక్తి అని 10 రూపాయలు ఇచ్చేస్తే మన్నాడికి వ్యాపారాలన్నీ నాశనమే, 10 రూపాయలు మిగులుతుంది. మనకు ఆస్తి అనుమానం వెళ్ళా. మనకి ఎంత ఉందో ఇన్కమ్ ట్యాక్స్ వాడికి బాగా తెలుసు, అభయాంజనేయ స్వామికి అంతకంటే ముందు తెలుసు. అందుకని ఎవరి స్థాయిని బట్టే వాళ్ళు కార్యక్రమాలు చేయాలి, ఎవరి స్థాయిని బట్టే వాళ్ళు విరాళి, వాళ్ళ పక్క వాళ్ళు ఎంత ఇచ్చారని నువ్వు అడగకూడదు, నీ స్థాయిని బట్టి నువ్వు ఇచ్చుకో. అంటే నీది హనుమంతుడు స్థాయి అయితే భగవత్ కార్యానికి హనుమంతుడిలాగే స్థాయిపడు, నీది ఉడత స్థాయి అయితే ఉడతలాగే స్థాయిపడు. అందుకని అప్పులు చేసి మనం విరాళాలు ఇవ్వాల్సిన పనేమీ లేదు. అలాగని ఉన్నదాన్ని దాచుకుని ఏమిస్తామండి అనవసరంగానే 10 రూపాయలు ఇవ్వకూడదు, 1,00,000 రూపాయలు ఇవ్వగలిగిన వాడు 1,00,000 ఇవ్వాలి. ఆయన పేరు అక్కడ చెప్పుకుంటారు ఘనంగా, అంతే ఆయనకు ఆ యోగ్యత ఉంది. 10 ఇవ్వగలిగిన వాడికి 10 ఇవ్వాలి. కానీ భగవంతుడు ఫలితం ఇచ్చేది కూడా ఎలా ఇస్తాడో తెలుసా, వాడికి ఏది అవసరమో అది వాడికి ఇస్తాడు, వీడికి ఏది అవసరమో అది వీడికి ఇస్తాడు. హనుమంతుడికి ఆ రకమైన ఆశ్లేషం అవసరం, ఉడతకి ఈ రకమైన ఆశ్లేషం అవసరం. ఇలా ఉడతల భక్తి భావములే ఊతముగా రఘురామనామమే జడధిని రాళ్ళు దేల్సగనే, జాతకముల్ తల క్రిందులయ్యే అక్కడని కలంకయందు. ఇక్కడ జలం మీద రాళ్లు తెరే ఆశ్చర్యకరమైన విషయం, నాసా వాళ్ల పరిశోధనలో తేలిన విషయం, పత్రికల్లో అంతా వచ్చింది, మీరంతా గమనించే ఉంటారు. 2 ఏళ్ల క్రితం ఆ సరిగ్గా రామేశ్వరం దగ్గర వారధి దగ్గర దొరికిన రాళ్లు 12 లక్షల ఏళ్ల క్రితానివి అని కార్బన్ డేటింగ్ విధానం ద్వారా తేల్చేశారని వాళ్ళు. మన పురాణాల లెక్క ప్రకారం రామాయణం జరిగి ఇంచుమించుగా 12 లక్షల ఏళ్ళు అయింది. కలియుగం 4,32,000, ఇంకా 5,000 ఇంకా ఏం అవ్వలేదు అసలు. ఇది తీసేయండి, అర్ధనా కింద లెక్క. ద్వాపరయుగం మొత్తం 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం మధ్యలో జరిగింది రామాయణం. అందుకని 4 లక్షలు అక్కడ కలుపుకుంటే 8, 4, 12 లక్షలు. ఎంత ఖచ్చితంగా సరిపోయిందండి పురాణాలు ఇతిహాసాలు చెబుతున్న లెక్క. నాసావాడు చెప్పినా మనం నమ్మకపోతే ఎలాగా? అప్పటికీ నమ్మట్లేదురా పాపం. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ నీళ్లలో తేలిన రాళ్ళని బకెట్లో వేసుకొచ్చి పెద్ద రథం మీద పెట్టి దేశమంతా తిప్పారండి వాడు. కాకినాడలో నేను చూశాను స్వయంగా ఆ రాళ్ళు ఎలా తేలుతాయి అనేది. ఇప్పటికే అక్కడికి మీరు వెళ్ళి చూస్తే నూతులో రాళ్ళు అలాగే తేలుతూ ఉంటాయి. రామాయణ భారతాల్లో చెప్పిన ప్రత్యంశము కూడా ప్రత్యక్షర సత్యం, అందులో ఏది అబద్ధం అనేది లేదు, ఎవరూ సమర్థించడం వ్యతిరేకించడంతో నిమిత్తం లేదు. ఇది అనడానికి ఇదే ఉదాహరణ. రామనామ స్వభావం, రామనామ ప్రభావం కారణంగా జడదిని రాళ్ళు దేల్చగనే జాతకములు తల క్రిందులయ్యే అక్కడని కలంకయందు జనకాత్మజరాల్చిన బాష్ప బిందువే జడదిని ముంచే రావణుని జన్మము పుణ్యము నాకు దక్కగన్. ఊరికి ఏదో వారధి కట్టడం అనేది సముద్రం మీద కట్టాడని నా పేరు చెప్పుకుంటున్నారు కానీ సముద్రం అంటుందన్నమాట.
అమ్మవారు రాల్చిన బాష్ప బిందువే ఒక మహాసముద్రమే రావణుడు లంకను ముంచి బారేసింది. అంటే ఒక ఇల్లాలని మనం ఏడిపించాము అంటే ఆవిడ కన్నీళ్లు చాలు ఆ సంసారం నాశనం అయిపోవడానికి వేరే ఏం చెప్పక్కర్లేదు. మన ఇంట్లో ఇల్లాలు ఏడిచినా మనకి బాధే, అదే పరాయింట్లో ఇల్లాలను ఏడిపించామంటే వంశం మొత్తం నాశనం అయిపోతుంది. రామ చాలా స్పష్టంగా చెబుతోంది. కలకంఠ కంటి కన్నీరులికిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి. ఇంత చక్కగా స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చి భార్య కన్నీళ్లు పెట్టకుండా చూడమన్నారు ఖచ్చితంగా. అలాగే భార్యలు కూడా వంకలేనమ్మ డొంకట్టు ఏడిచిందని అస్తమానం ఏడిచేయకూడదు. ఏదో ఏడవాలి కదా, ఏడిస్తే చూడొద్దన్నారు కదా అని వంకెట్టుకుని ఏడిస్తే వాడే అంటే నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు అంటాడు. అనవసరంగా ఏడిచే ప్రయత్నాలు వారు చేయకూడదు, ఆవిడ చేత కన్నీళ్లు పెట్టించే ప్రయత్నాన్ని ఈయన చేయకూడదు. అలా ఉంటే ప్రతి సంసారం సీతారాముల సంసారంలాగే చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత జరిగిన రామరావణ సంగ్రామం మీకు తెలియందేమో కాదు, దాని బమ్మెరపోతన భాగవతంలో ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి. బలు వింటన్ గుణ కృంతనంబునగడన్ బలు వింటన్ గుణ కృంతనంబునగడన్ బ్రహ్మాండ భీమంబుగా బలు వింటన్ గుణకుంతనంబునగడన్ బ్రహ్మాండ భీమంబుగా ప్రళయోగ్రానిల సన్నిభంబగు మహాబాణంబు సంధించి ప్రళయోగ్రానిల సన్నిభంబగు మహాబాణంబు సంధించి రాజలలాముండగు రాముడేసే రాజలలాముండగు రాముడేసే ఖరభాషాశ్రావణున్ దేవతా బల విద్రావణున్ వైరిదారజన గర్భశ్రావణున్ రావణున్. ఎంత భాష నేర్పుతాడో పోతాను నేను ఇల్లు బంగారుగా. రావణుడు అన్నదానికి ఇంకో 4 అణాలు వెతికాడైన. పైగా దానికోసం ఒక అందమైన భావన చూడండి. వాల్మీకి కానీ విశ్వనాథ వారు కానీ రామాయణం ఇంతవరకు రాసిన వాళ్ళు ఎవరూ ఈ పదం వాళ్ళ. ఖరభాషాశ్రావణున్. వాడు రోజు గాడిదల భాష వింటాట. అదేం మాట అండి? ఎందుకు తెలుసా? రావణాసురుడు రథానికి ఉండే గాడిదలు, గుర్రాలు 4 గాడిదలు ఉంటాయి. వాడు గాడిదల రథం, అందుకే వాడు బుద్ధి కూడా గాడిదేంటి. గాడిదలు నడిపిస్తున్నావండి, అంటే రథానికి సారథంటే నడిపిస్తున్నా కదా. గాడిదలు నడిపించే రథం మీద అడ్డగాడిద అవుతాడు అనుమానం. ఆ విషయాన్ని పట్టుకుని బెమ్మెరిపోతున్న ఖరభాషాశ్రావణులు. తెల్లారులేస్తే గాడిదల సంగీతం వింటాడు వాడు, గంధర్వ సంగీతం వాడికి తెలియదు. అంటే మండోదర లాంటి మహాసాధ్వులు ఎంత చెప్పినా వినలేదు కదండి. మండోదరది గంధర్వ సంగీతం కదా, ఎంతమంది చెప్పినా వినల. వాడికి పనికిరాని వాళ్ళు చెప్పిన మాటలు నచ్చాయంటే మంచి మాటలు వినడం అంటే గంధర్వ సంగీతం వినడం, చెడ్డ మాటలు వినడం అంటే గాడిదల గొంతు వినడం, అంతకంటే ఉంది. అంత అందంగా వాడాడు. విల్లు ఇక్కడ ఒక్కసారి వింటన్ నారి సారించి భాస్కర్ రామాయణంలో చెబుతాడే, ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్ నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి. ధనుష్యులా పట్టుకుని ఆ నారిలాగా ఠం ఠం ఠం. ఆ దెబ్బ కొంతమంది పోతారండి. పూర్వకాలపు యుద్ధాల్లో సౌకర్యం అదే. ముందు యుద్ధం చేసేవారు కాదు, యుద్ధం చెయ్యాలి అని గంట కొట్టగానే ధనుస్సు పట్టుకుని టం 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 అని లాగేవారు. 1000 మంది పోయేవారు. సౌండ్ ఇంజనీర్లు ఉంటారు, కొంతమంది పోతారు. ఆ తర్వాత శంఖాలు ఊదేవారు, భం భం భం, ఇంకో 1000 మంది పోయేవాళ్ళు. తర్వాత కత్తులు కటార్లు పెట్టి హాయ్ 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 అనేవారు. ఈ కాంతులు కొంతమంది పోయేవారు, మిగిలిన వాళ్ళే యుద్ధం చేసేవాళ్ళు అనుమానం వల్ల. అంటే హడావుడు ఎక్కువ, ఆయాసం తక్కువ. కొంత హడావుడు కూడా చెయ్యాలి యుద్ధాల్లో గెలవాలంటే. మాటలతోనైనా దూసుకుపడకపోతే శత్రువు మీద ఏం చేస్తామండి ఈ రోజుల్లో? అందులో కలియుగంలో నెగ్గాలంటే మాటలే ప్రధానం. అధర్మాన్ని సమర్థించే వాళ్ళు టీవీల్లో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ధర్మాన్ని సమర్థిస్తున్న వాళ్ళు మనం మాట్లాడడానికి ఎందుకు భయపడాలండి? అసలు ఇంత గొంతు పెట్టుకుని, ఇంత పాండిత్యం పెట్టుకుని, ఇంత ధారణాశక్తి పెట్టుకుని హిందూ ధర్మాన్ని కాపాడడానికి మనకి శరీరం భగవంతుడు ఇచ్చాడు తప్ప ఊరికే సన్మానాలు చేయించుకుందుకు కాదు కదా. అందుకని అడ్డంగా మాట్లాడవలసిందే, ఎదుటివాడు నోరు మూసేయవలసిందే మనం నోరు ఎత్తితే. అలా ప్రతి హిందువు, ప్రతి పండితుడు మాట్లాడినప్పుడే హిందూ ధర్మం క్షేమంగా ఉంటుంది. భగవంతుడు ఇచ్చింది మనం నిలబెట్టుకోవాలి. మనకెందుకులే వదిలేయకూడదు. అడ్డంగా ప్రతిదాన్ని విమర్శించి తీరని వాళ్ళెవరిని మనం విమర్శించడం మనకు అనవసరం. మిగిలిన విషయాలు మన జోలికి వస్తే మాత్రం ఊరుకోవద్దండి. భారతీయ ధర్మమే అంత. నువ్వు అనవసరంగా ఎవరిని ఏమనొద్దు. నీ జోలికి వస్తే మళ్ళీ ఎవడి జోలికి వెళ్లకుండా బుద్ధి చెప్పాలి వాడికి, చేత్తోనైనా సరే నోటితోనైనా సరే. అంతేగాని ఊరుకోకూడదన్న. వైదిక ధర్మానికి అపకారం జరుగుతుంటే మనకెందుకు? ఏదో ఒక వర్గం, ఒక కులం చూసుకునే వ్యవహారం కాదు. యావత్తు భారతదేశంలో ఉండే హిందువులందరూ పరాక్రమించి విక్రమించినప్పుడే మన విశ్వాసాలన్నీ నిలబడతాయి ఖచ్చితంగా. మన ప్రయత్నం ఫలించింది. మీరు గమనించండి, మొన్న శ్రీరామనవమి నాడు ఏ టీవీ వాడు కూడా అడ్డగోలు చర్చలు పెట్టే ప్రయత్నం చెయ్యాల. 2 ఏళ్ల బట్టి చేసిన దెబ్బలాట ఫలించిందండి ఖచ్చితంగా.
లేకపోతే శ్రీరాముడు దళితుడనేవాడు ఒకడు, నరకాసురుడు మావాడే, మహిషాసురుడు మావాడే, వాడిని అన్యాయంగా చంపారు, వీడు అన్యాయంగా చంపారు, ఈ చర్చలన్నీ టీవీల్లో పెట్టడం, పనికిమాలిన వాళ్ళని కూర్చోబెట్టడం, అక్కడ పాండిత్యం లేని పెద్ద మనుషులు అక్కడ కూర్చోబెట్టి వీడు సమాధానాలు చెప్పలేక ఏడుస్తుంటే హిందూ ధర్మం అయిపోయిందని చప్పట్లు కొట్టడం జరిగిన భాగవతమే కదండి. హిందూ ధర్మం మీద టీవీలో ఏ చర్చ జరిగినా పండగల రోజుల్లో ముఖ్యంగా వెంటనే వ్యతిరేకించండి, ఉత్తరాలు రాయండి, ఫోన్లు చేయండి, దగ్గరలో ఉంటే స్టేషన్కి వెళ్ళి దెబ్బలాడండి. మరో ధర్మం మీద ఎవరైనా ఫలానా బైబిల్లో చెప్పింది, ఖురాన్లో చెప్పింది తప్పు ఒప్పు అని ఎవరైనా మాట్లాడతారండి? చర్చలు జరుగుతాయండి? అసలు వాళ్ళ మతాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నారు. మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం. మన ధర్మాలు, మన వేదం, మన భగవద్గీత, మన భారత రామాయణ భాగవతాల మీద పనికిమాలిన చర్చలు జరగద్దు. అనుకూలమైన చర్చలు మాత్రమే జరగాల తప్ప అది నిజమా ఇది నిజమా అంటే వాడు బతుకు నిజం కాదనే విషయాన్ని రుజువు చేస్తాం మనం ఖచ్చితంగా. అటువంటి పరాక్రమం ఉండాలి. అధర్మాన్ని ఎదిరించడమే రామాయణం నేర్పుతోంది తప్ప మనకి నోరు మూసుకుని ఇంటో కూర్చోమని రామాయణం చెప్పాలా. ఏమండి ఏం పోయింది, ఇంత చేసి సీతాదేవి వస్తే ఆయన ఏలుకోలేదు కదండి, అగ్ని ప్రవేశాలు జరిగాయా లేదా, తీసుకెళ్ళాడు. ఆ పాత్ర అప్పుడు మాత్రం ఏలుకున్నదే ఉందండి, పరిత్యాగమే కదా. ఈ మాత్రానికి యుద్ధం ఎందుకండి రాముడికి? అసలు వదిలేసి కూర్చోవచ్చుగా. అహింసాపరమో ధర్మగా ఎవరైతే ఏంలే అని సరిపెట్టుకోవచ్చా? అలా అయితే రామాయణం మనం చదువుతామండి. పౌరుషం, మన సంసారం జోలికి, మన సామ్రాజ్యం జోలికి, మన సాహిత్యం జోలికి ఒకడు వచ్చారంటే పచ్చడి అయిపోవలసిందే దెబ్బ ఖచ్చితంగా. వాడి సంగతి తేలాల్సిందే. తర్వాత మన ఇష్టం, ఈ సంసారం ఏమిటి, సాహిత్యం ఏమిటి, సామ్రాజ్యం మనం తెలుసుకుంటాం, అది వేరే విషయం. అందుకని మనకు అన్యాయం చేస్తే మనం ఊరుకుంటాం. అదే రామాయణ సందేశం. అందుకే బలు వింటన్ గుణటంకృతంబు నిగడన్, ఒక్కసారి ఆ పెద్ద విల్లుతో ఇలా ఒక్కసారి ధనుష్టంకారం చేసేసరికి ఆ గుణము ఠం 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 అని మోగిందిట. బ్రహ్మాండ భీమంబుగా, బ్రహ్మాండాలన్నీ భయంకరమైపోయి ఉడికిపోయే విధంగా ప్రళయోగ్రానల సన్నిభంబగు మహాబాణంబు సంధించి, ప్రళయకాలంలో ఉండే ఉగ్రమైన అనలం, అనలం అంటే అగ్ని, 7 సంవత్సరాలు వర్షం, 7 సంవత్సరాలు సూర్య తేజస్సు, 7 సంవత్సరాలు అగ్ని వర్షం కురుస్తాయి ప్రళయకాలంలో. పురాణాల్లో చెప్పినటువంటి మాట. 7 సంవత్సరాలు అగ్ని వర్షం వరుసగా కురుస్తుంది. 7 సంవత్సరాలు సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చి ప్రకాశిస్తాడు. వేసవకాలం మండుటెండల్లో పైన ఉంటేనే 42, 48, 50 సెంటిగ్రేడ్, అంటే ఫారెన్ హీట్ కాదు, సొంత హీటు. ఫారెన్ హీట్ వేరే, మరి సొంత హీట్ ఇది. దీనికి 50 డిగ్రీలకే మాడిపోయి తలుపులు మూసేసుకుంటున్నాం కదా. అప్పుడు ఇక ప్రళయకాలం అంటే అలా ఉండదు. సూర్యుడు వచ్చి హాయిగా ఇక్కడికి వచ్చి ఎవడో నుంచుంటాడు కదా, బాగున్నావా అంటాడు. ఇక వీడు బాగున్నాడు, వాడే బాగుంటాడు. ఇంకా అది ప్రళయం అంటే. 7 సంవత్సరాలు సూర్యుడు దగ్గరికి వచ్చి ప్రకాశిస్తాడు. మొత్తం మసి మసి మసి. ఆ పైన 7 సంవత్సరాలు అగ్నివర్షం, దాంతో మొత్తం మసి మసి బూడిద, మొత్తం మెత్తడి బూడిదైపోతుంది. అప్పుడు 7 సంవత్సరాల పాటు వర్షం వరుసగా. ఏడు సంవత్సరాల సూర్యకాంతి, 7 సంవత్సరాల అగ్ని వర్షం, 7 సంవత్సరాలు వర్షం. ఆ వర్షానికి బూడిదంతా ఏమవుతుంది, కొట్టుకుపోతుంది. ఇక మొత్తం సముద్రం. అప్పుడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. నిన్న చెప్పుకున్న ఆకు మీద శిశువు అక్కడ వస్తాడు. ఇది సృష్టి యొక్క నిర్మాణ క్రమం. ఇది సైన్స్ కూడా అంగీకరించిన విషయం. మొత్తం అంతా నశించిపోవడం తప్పదు, జలప్రళయం తప్పదు అని సైన్స్ కూడా ఇటీవల అనేక రకాల పరిణామాలు రుజువు చేస్తున్న విషయం హిందూ పురాణంలో చెప్పింది. అలాంటి ప్రళయకాలంలో అగ్ని కురిస్తే ఎలా ఉంటుందో అటువంటి బాణం తీసేట రాముడు రావణాసురుని సంహరించడానికి. ప్రళయోగ్రానల సన్నిభంబగు మహాబాణంబు సంధించి రాజలలాముండగు రాముడేశే. రాజులలో రాముడు శ్రేష్ఠుడు అయినటువంటి రాముడు వేస్తున్నాడు అని పోతన గారు వర్ణిస్తున్నాడు రామాయణంలో. అందులో ఆయనకు అనుప్రాస బాగా అలవాటు కాబట్టి ఎటువంటి వానట కరభాష శ్రావణున్, గాడిదల భాష వినడానికి అలవాటు పడ్డాడు. అడ్డగాడిది అవుతాడు అన్నాడు. ఆ పైన దేవతా బల విద్రావణున్, విద్రావణుడు అంటే ఏడిపించుకు తినేవాడు. ఇంతకాలం దేవతా బలాలను ఏడిపించుకు తిన్నాడు కదా ఖచ్చితంగా, అటువంటి వాడు. దేవతా బల విద్రావణు వైరి దారజన గర్భస్రావణం. శత్రువుల భార్యలు రావణాసురుడు వస్తున్నాడు అని తెలిస్తే వాళ్ళకి గర్భస్రావం అయిపోయేదని ఒక్కసారిగా అంత ఆందోళనగా ఉండేదనమాట. అలా లోకాన్ని ఏడిపించుకు తిన్నటువంటి రావణుణ్ణి కరభ
భాషా శ్రావణున్ దేవతాబల విద్రావణున్ వైరిదారజన గర్భశ్రావణున్ రావణున్ రాజలలాముండగు రాముడేసే రంగము సంగరాంగణము రావణ రంగము. ఎవరెవరో ఎన్నో యుద్ధాలు చేశారు చరిత్రలో. రాముడు చేసిన యుద్ధం ప్రత్యేకత వేరండి. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడితే మన దగ్గర ఆడడం గొప్పతనం వేరు, పాకిస్తాన్లో ఆడి మనం గెలవడం వేరు. వాళ్ళకి అది హోమ్ పిచ్. పాకిస్తాన్లో ఆడితే హోమ్ పిచ్చేగా, వాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు. అంతమంది మన నిరుత్సాహపరిచి వాళ్ళని ఉత్సాహపరిచే వాళ్ళు ఉన్నా కూడా పాకిస్తాన్లో వాడింటికి వెళ్ళి వాడిని కొట్టామనుకోండి, మన వాళ్ళ ఆనందం వేరు. మన దగ్గరకు వచ్చి కొట్టామనుకోండి, మన దగ్గర మన వాళ్ళే ఉంటారు ఎక్కువ, వాళ్ళు పాపం నిరుత్సాహంగా ఉన్నారు, కొట్టారంటారు. రాముడు యుద్ధం గొప్పతనం ఏమిటి, రావణాసురుడు ఇంటికి వెళ్ళి కొట్టాడు వాడిని. ఒక్కోడు చూడండి బజార్లో దెబ్బలాడేవాడు, మా ఇంటికి రా నీ సంగతి చెబుతా, మరి సంగతి చెప్పించుకుందుకుని ఇంటికి వస్తాడా పరిగెట్టుకుని, మా ఊర్రా, మీ ఊరు వచ్చి కొట్టించుకుంటాడు ఎవడన్నా, నీకు దమ్ముంటే వాడు ఊరేడు కొట్టాలి. అది దమ్ము అంటే చూపించం, అంతే. ఇక్కడ కూర్చోవడం కాదు, ఇక్కడ మా ఇంటికి రా, మా ఊర్రా, మా కులం వాళ్ళు అందరూ ఉండగారా, మీరు అందరూ ఉన్నారో తెలుసుకుని అడిగి నీ దగ్గరికి వచ్చి ఒంగుని కొట్టించుకుంటాడు దెబ్బలు, పనేం లేదు. ఇంకా నీకు దమ్ముంటే వాడు ఊళ్ళెడు కొట్టు, వాడు కులం వాడు ఉండగా కొట్టు, నీకు ధర్మం అని అనిపిస్తే అప్పుడు చెయ్యి. అది రాముడు దమ్ము. రంగము సంగరంగణము రావణ రంగము. సాగర ఘోష కావ్యంలో రామరావణ సంగ్రామాన్ని గురించి అనుప్రాసలోనే రాసిన పద్యం. రంగము సంగరంగణము రావణ రంగము రామచంద్రు వీరంగము రాక్షసాధముల రాజ్యము భంగము సీతకు పునఃసంగము వానరేశ్వరుల సాహసమంగము. రంగము సంగరంగణము రావణ రంగము రామచంద్రు వీరంగము రాక్షసాధముల రాజ్యము భంగము సీతకు పునఃసంగము వానరేశ్వరుల సాహసమంగము సూర్యవంశపు సింగము కేలు చాపినది చిన్నముల దశకంఠ కంఠముల్. రంగము సంగరాంగణము, ఇది భయంకరమైన యుద్ధరంగం. ఇది ఇక్కడ లౌక్యాలు వ్యూహాలు పనికిరావు, నేరుగా దెబ్బలాడుకోవడమే. అప్పటి యుద్ధానికి ఇప్పుడు యుద్ధానికి తేడా. ఎదురుగా గుండెకెదురుగా గుండు నిలిపి పోరాడిన యుద్ధాలవి. ఇవాళేమో మనం అందరం ఎక్కడో పడుకుంటే బాంబులు వేసే యుద్ధాలు, దిక్కుమాలిన యుద్ధాలు అంటారు వీటిని. వీళ్ళు పెద్ద వీరులు తీవ్రవాదులు మాట్లాడుతూ ఉంటారే, అక్కడ బాంబు వేసాం, ఇంకో బాంబు వేస్తాం. ఎన్ని బాంబులు వేసినా నువ్వు పిరికివాడువి కింద లెక్క. నువ్వు రామాయణం చదవరా, భారతం చదివిలా. హిందువులెవరూ ఇలాంటి వెర్రి పనులు చేయరు. చేస్తే నేరుగానే దెబ్బలాడతారు, దమ్ముది తెలుసుకుంటాం అంతే. నువ్వు పడుకున్నప్పుడు బాంబు వేయాల్సిన కర్మ మాకు లేదు. మా హిందుత్వం మాకు అది నేర్పలేదు. పిరికివాడు చేసే పనులు, తాజ్ కారిడార్ మీద బాంబులు వేయడం, ఎవరో విమానంలో పెడుతుంటే హైజాక్ చేయడం, చేతకాని వాళ్ళు చేసే పనులు. నేరుగా దమ్ముంటే నా ఇంటికి రా, నాతో తగాదా పెట్టుకు తెలుసుకుందాం అంతే. అది రాముడు చేసిన పని. రావణు రంగము, లంకకి వెళ్ళి కొట్టాడు, వారధి కట్టి కొట్టాడు, వాడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు కూడా త్రికూట పర్వతం మీద ఉన్నప్పుడు కూడా తెల్లారితే యుద్ధం అనగా అంగదుణ్ణి పంపించాడు. అక్కడ కూడా ఒక్క మాట చెప్పుకోవాలండి, మనం నిజంగా ఆందోళన పడుతూ ఉంటాం కదా. తెల్లారితే యుద్ధం అండి. యుద్ధకాండ వాల్మీకి దేంతో మొదలుపెట్టాడు తెలుసా? ప్రేమ కవిత్వంతో మొదలుపెట్టాడు యుద్ధ కావ్యాన్ని. ఆ మహాకవి మహారుషి, ఒక లవ్ పొయిట్రీ. తెల్లారితే యుద్ధం, త్రికూట పర్వతం, రావణాసురుడు రాజ్యంలో ఉన్నాడు రాముడు. అదంతా బండలు, శిఖరాలు. ఆ బండమే పడుకున్నాడు. చంద్రుడు కనపడుతున్నట్ట. ఈయనకి ఇప్పుడు ఎందుకు చంద్రుడు? తెల్లారితే యుద్ధం, ఏమవుతుందో తెలియదు. ధీరత్వం అండి, ధీరోదాత్తుడు. ఏ పని ఆ పనే. యుద్ధం తెల్లారక కదా. ఇప్పుడు కాసేపు చంద్రుడిని చూసి ఓసారి ప్రేమగీతం పాడుకోవచ్చు కదా, అదే అవకాశం. ఇది స్థిర చిత్తం, స్థితప్రజ్ఞ ఉన్నవాడు అలా ఆలోచిస్తాడు. మనకి 10 రోజుల తర్వాత ఎప్పుడో గ్యాస్ అయిపోతుందేమో అన్న బెంగతో 10 రోజుల ముందే జ్వరం, 10 రోజుల తర్వాత అయిపోతే 10 రోజులు ఈ లోపు మన ప్రాణం పోతుందేమో, ఎందుక గొడవ, ఇంకా గ్యాస్ దేనికి పని లేక. ప్రతి చిన్నదానికి ఆందోళన చెందిపోతూ ఉంటామో ఆలోచించాలి. మగాళ్ళైనా ఇంతే, ఆడాళ్ళైనా ఇంతే. ఉద్యోగం వస్తుందో రాదో, చదువు అయ్యాక ఏమవుతుందో, చదువు అవనే 5 ఏళ్ళు అవ్వాలి కదా, చదువు అయ్యాక చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు ప్రపంచం మనం అనుకున్నట్టుగా ఉండదు, నువ్వు దానికి అనుగుణంగా నువ్వు తయారవ్వాలి. రాముడు తెల్లారితే యుద్ధం అనగా బండ మీద పడుకుని ఆ చంద్రుని చూస్తున్నట్ట. ఒక గాలి వీచిందట, పిల్లగాలి. ఎంత అందమైన భావన చెబుతాడో వాల్మీకి. వాహివాత వాహివాత యతః కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. వాహివాత యతః కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. త్వయితే గాత్ర సంస్పరిశక త్వయితే గాత్ర సంస్పరిశక చంద్రే దృష్టి సమాగమః.
తెల్లారితే యుద్ధం పెట్టుకుని ఇంత ప్రేమ కవిత్వం చెప్పినవాడు రాముడు ఒక్కడేనండి. ఎంత విశాలమైన గంభీరమైన భావన కలిగిన వాడు, స్థితప్రజ్ఞ వంట పట్టినవాడు. వాహివాత, ఓ గాలి ఎంత అందంగా వీస్తున్నావు, ఎంత ఆనందం కలిగిస్తున్నావు, వి ఇంకా వి. ఎందుకంటే తాము స్పృష్ట్వా మామ విస్పృశ, ఈ గాలి తప్పకుండా అశోకవనంలో ఉన్న మా సీత శరీరాన్ని సోకి వస్తోంది నా దగ్గరికి. అది రావణాసుడు రాజ్యంలో ఉన్నాడుగా మరి. ఈ గాలి ఖచ్చితంగా నా సీత శరీరాన్ని తాకి వచ్చి నా శరీరాన్ని తాకుతోంది. అంటే ఈ గాలి వల్ల మా ఇద్దరి శరీరాలు కలిసినంత ఆనందంగా ఉంది. తెల్లారితే యుద్ధం అనగా ఎవరికైనా ఈ భావన ఉంటుందండి. అది రాముడు అంటే. ఎక్కడా శృంగారాన్ని మర్చిపోలా, ఎక్కడా ప్రేమను మర్చిపోలా, తెల్లారితే యుద్ధం చేయడము మర్చిపోలా. దానికోసం దీన్ని వదిలేయడం, దీనికోసం దాన్ని వదిలేయడం సంసారం అనిపించుకోదు, సాహిత్యం అనిపించుకోదు. వాహివాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ, నువ్వు ఖచ్చితంగా లంకలో అశోకవనంలో ఉన్న నా సీతను తాకి వస్తూ ఉంటావు కాబట్టి నన్ను కూడా తాకు, నాకు చాలా ఆనందంగా ఉంది. నా సీతే తన బాహువులతో నన్ను ఆలింగనం చేసుకున్నంత ఆనందంగా ఉంది. ఇంకో మాట, త్వయితే గాత్ర సంస్పరిశక, నీ వల్ల మా శరీరాలు కలిసిన అనుభూతి కలుగుతోంది నాకు. చంద్రే దృష్టి సమాగమక, ఎంత ఆశావాదమో. ఈ చంద్రుణ్ణి నేను చూస్తున్నానే, తప్పకుండా ఈ సమయంలో రామవియోగం కారణంగా నిద్రపోకుండా ఆ వృక్షం కింద ఉండి సీత కూడా అదే చంద్రుణ్ణి చూస్తూ ఉంటుంది. మా ఇద్దరు చూపులు చందమామలో కలుస్తున్నాయి. ఇంత అందమైన కవిత్వం చెప్పాడు ప్రపంచంలో మొట్టమొదటి కవి వాల్మీకి. సంస్కృత భాష పిల్లలకి నేర్పొద్దండి. ఎంత గొప్ప పోయిట్రీ. ఇప్పుడున్న ప్రేమ కవిత్వం ఎక్కడైనా ఉందా అసలు? అది అదో బ్రహ్మ పైకి చూశా ఒకసారి, గుడ్లు తేనేశా, నీ నడుము చూశా ఒకసారి, ఆగా బ్రహ్మంత పిసినారి. ఇదే కవిత్వం. అయితే బన్ని 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 నిన్ను చూస్తే జారుతోంది చున్ని, అంతవరకు ఓకే కవిత్వం. నేను తర్వాత ఇది అన్ని కాదు కావాలి కొన్ని, పెళ్ళెప్పుడవుతోందని అడుగుతోంది పిన్ని. దానికి ఎందుకంటే పని లేక, వీడికి పెళ్ళి అయితే దానికి ఏమిటంటే సరదా, పిన్నే. ఎందుకోసం? బన్నీ కోసం ఈ పిన్ని. దిక్కుమాలిన ప్రాస అంటారు దీన్ని. అదిగో మేడ, మేడ చుట్టూ గోడ, గోడ పక్కన దూడ, దూడ కింద పేడ. 4 డాలొస్తే కవిత్వం అయిపోయి ఆ పేడ దూడ ఎంత, ఈ బన్నీ అంతే. జారుతోంది చున్నీ వరకు పర్వాలా, కొంత రసభావన ఉంది అక్కడ, ఏదో కొంత. బయట కాకపోతే చున్నీ కాసేపు ఊహించుకుంటాం, ఆనందిస్తాం. తర్వాత ఏమిటి? అన్ని కాదో కావాలి కొన్ని. ఏమిటి కొన్ని? ఏం చెప్పడం. ఎందుకని? ఇదంతా నీ కింద నా ఒత్తు, కొన్ని అన్ని బన్నీ నీ కింద నా ఒత్తు కోసం ఇంత పని చేయాలా? రామాయణ కవి అలా చేయడు. ప్రేమగీతం అంటే ఇది. వాహివాత యతః కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ త్వయితేగ అత్ర సంస్పరిశక చంద్రే దృష్టి సమాగమక, నీ వల్ల మా శరీరాలు రెండు కలుస్తున్నాయి ఓ వాయువా, మందవాయువా, మలయమారుతమా. అలాగే చంద్రుడి వల్ల మా చూపులు కలుస్తున్నాయి. నేను చంద్రుడికే చూస్తున్నాను, సీత కూడా చంద్రుడికే చూస్తూ ఉంటుంది. ఈ రకంగా చందమామలో మా చూపులు కలుస్తున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఆలోచించుకోవాలి. పడలే పోతున్నా ముందే వచ్చేస్తుంది బీపీ నువ్వు అనుకోవడం వల్ల. పడాలి. ఇందులో కూడా ఒక ఆనందం ఉంది, ఇందులో కూడా ఒక సౌకర్యం ఉంది అనుకోగలిగితే సుఖంగా ఉండగలుగుతాం. కష్టాలు ఎప్పుడూ ఉండవు. మనం చెప్పినట్టే ఆర్టీసీ బస్సులు లాంటివి వచ్చిన వెంటనే పోతాయి. 5 నిమిషాల్లో కాకపోతే 5 రోజుల్లో పోతాయి. కంగారు పడక్కర్లేదు. అలా పోయిందా లేదా కష్టం. తెల్లారింది, యుద్ధం వచ్చింది. రంగము సంగరంగనము, రావణు రంగము, రామచంద్రు వీరంగము. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి మీద వీరంగం ఆడాడు. ఎంత యుద్ధం చేశాడు, భయంకరమైన యుద్ధాన్ని. రాక్షసాధముల రాజ్యము భంగము, ఆ రాక్షసుల రాజ్యం భంగమైంది. సీతకు పునఃసంగము, సీత కోరుకున్నట్టుగా రామునితో మళ్ళీ పునఃసాంగత్యం లభించింది. దీనికి వానరేశ్వరుల సాహసమంగము. 10 కోట్ల మంది వానరులు చేసినటువంటి సాయం ఒక అంగంగా, ఒక అవయవంగా, ఒక సాయంగా ఉపయోగపడిన ఆ సాయం కారణంగానే రామాయణ మకామాల రత్నం వందే అనిలాత్మజం. సాయం చేసిన వాడికి రాముడిచ్చిన ప్రాధాన్యం, వాల్మీకి ఇచ్చిన ప్రాధాన్యం గమనించండి. అసలు నాయకుడు రాముడు, అసలు నాయక సీత, ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన తమ్ముడు భరతుడు. వాళ్ళెవరూ నేర్చండి, వాళ్ళంతా ఒట్టి పోసలట. మన చిన్న ఆయన గుజ్జువేలుపున్నాడే ఇక్కడ, వరి చెట్టు, రావి చెట్టు కింద, వేప చెట్టు కిందను. ఈయన రామాయణ మహామాలలో రత్నం అంటే పతకం, గుండెల దగ్గర ఉండే పెండెంట్ అనమాట. అసలు పతకం ఈయన. ఎందుకని చెతగొట్టేశాడు కాబట్టి పతకం అయిపోయాడు ఈయన. లంకకి వెళ్ళి వాళ్ళందరినీ చెతగొట్టాడు కదా, అందుకని పతకమే. రాముడు ఆ సేవ చేసిన స్వామికి అంత ప్రాధాన్యం ఇచ్చాడు. మేమంతా దండలో పూసలమయ్యా హనుమ, నువ్వే అసలైన పతకానికి. పతకం లేకపోతే దండగా అందమేముందండి, హనుమంతుడు లేకపోతే రామాయణానికి అందమేముందండి. అందుకని రామాయణ మహామాల రత్నం. వానరేశ్వరుల సాహసమంగము, సీతకున్ పునఃసంగము, సూర్యవంశపుం సింగము, కెలుసాపినది చిన్నముల దశకంఠకంఠముల్.
ఒక దెబ్బకి రావణాసురుడు 10 కంఠాలు కూలిపోగానే ఇక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం, హృదయం కలచివేసే సన్నివేశం. రావణాసురుడు శవం అక్కడ ఉంది, తల తెగిపడి ఉంది. మండోదరి వచ్చింది, ఇతర భార్యలు వచ్చారు. వారు వేరు, మండోదరి యొక్క సౌశీల్యం వేరు. ఆవిడ బాధపడుతోందట. పోతన గారు రాస్తున్నాడు భాగవతంలో మండోదరి బాధ గురించి. ఎంత విచిత్రంగా రాశాడు. హా ధనుజేంద్ర హా సురగణాంతక హా హృదయేశ, హా ధనుజేంద్ర హా సురగణాంతక హా హృదయేశ, నిర్జరేంద్రాదుల గెలిచి నీవు, నిర్జరేంద్రాదుల గెలిచి నీవు, కుసుమాస్త్రుని కోలల కోర్వలేక, నిర్జరేంద్రాదుల గెలిచి నీవు, కుసుమాస్త్రుని కోలల కోర్వలేక, సోన్మాదమునం రఘుప్రవరు మానిని నేటికి తెచ్చితివి. నిర్జరేంద్రాదుల గెలిచి నీవు, కుసుమాస్త్రుని కోలల కోర్వలేక, సోన్మాదమునం రఘుప్రవరు మానిని ఏటికి తెచ్చితివి. అప్పుడేం కాదని చెప్పినన్ వెనక, అప్పుడేం కాదని చెప్పినన్ వెనక, కాలవశంబును పొంది తక్కట. ఈ దుఃఖంలో ఒక నిజాయితీ ఉందండి, ఎక్కడ రామ నింద లేదు, అది గమనించాలి.